దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జనవరి నెల 19వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనం ఒకసారి చదువుకుందాము. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించినట్లుగా పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాసినటువంటి ఈ యొక్క పత్రికలోని ఈ దివ్యమైనటువంటి వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఎంతో ప్రశస్తమైన వాగ్దానము. క్రీస్తు యేసునందు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాలన్న సంకల్పము, ఉద్దేశము, ఆశ దేవుడు కలిగి ఉన్నాడని ఈ పరిశుద్ధ వాక్యము విశదపరుచుతుంది. ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములో మొదటిదిగా క్షమాపణని చూపెడుతున్నారు. ఎక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో క్షమాపణ అనేది ముఖ్యమైంది. ఇంకా ఆశీర్వాదాలలో జ్ఞానము, అవగాహన కలిగినటువంటి మనస్సు అనగా వివేకాన్ని కనబరుచుచున్నది విశ్వాసము, సంఘ క్షేమాభివృద్ధి. ఈ సంఘ క్షేమాభివృద్ధికి అవసరమైనటువంటి వరాలు ఇందులో ఉన్నాయి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము అభివృద్ధి చెందుటకై దేవుడు కొందరిని అపొస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, మరికొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించినట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. సువార్త ప్రచారానికి, దేవుని వాక్యాన్ని వెదజల్లుటకు దేవుడు ఏర్పరచుకున్నది అపొస్తలులుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించినట్లుంది. ఎంత గొప్ప విషయము ఇది! మనకి ఇంతమందిని దేవుడు నియమించితే సువార్తను దాన్ని పాటించాలన్నటువంటి నియమాలు మనము కలిగి ఉంటే దేవుడు ఎంత ఆశీర్వాదిస్తాడు. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. ఇలా నియమించబడిన వారు సంఘ విశ్వాసులకు దేవుని సువార్త ప్రకటించుచు అనేక మందిని దేవుని వైపు త్రిప్పుకునేలా ఆత్మీయ శక్తితో సువార్త బోధించాలని దేవుడు ఆశపడుచున్నట్లు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో అది వివరించబడి ఉన్నది. ఈ ఆత్మీయ శక్తితో సువార్తను బోధించే బోధకులు ఉన్నారు. అంటే దేవుడే మరి నియమించాడు కదా. సువార్త బోధకై అనేక మందిని రకరకాలుగా నియమించారు. మరి మనము తప్పనిసరిగా దేవుని ఆలయంలోకి ప్రవేశించాలన్నది ఈ బోధించే సువార్త వినటానికే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము తప్పకుండా దేవుని ఆలయంలోకి ప్రవేశించి అక్కడ బోధించే కాపరుల యొక్క బోధను మనము వినాలంటే వెళ్ళాలి. ఇప్పుడు దావీదు గారు
దేవుని ఆలయ గుమ్మాల దగ్గర అలా నిలబడి ఉండేవాడట. ఆయన అక్కడే ఉండాలన్నటువంటి ఆశ ఉండేదట దావీదు గారికి. అయితే ఈ బోధను క్రీస్తు ప్రభు వారికి అన్నింటిపై సర్వాధికారం కలిగి ఉన్నాడని అపోస్తలుడైన పౌలు గారు ప్రకటిస్తున్నారు. కనుక మనము నిత్యము క్రీస్తు ప్రభువు ద్వారా దేవునికి ప్రార్థనలు చేస్తూ దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని గడుపుచు అట్టి కృపా ధన్యత అనుగ్రహించమని మనం ప్రార్థనలో మనం దేవునికి విజ్ఞాపనలు చేస్తూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. నీ యొక్క దివ్యమైనటువంటి నాయన ఈ వాక్యాలను తండ్రి మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల తండ్రి దేవా, నీ యొక్క నాయన నీ కృపలో మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తూ నాయన నీ యొక్క దివ్యమైన వాక్యాన్ని నిత్యము తండ్రి మేము ఒకరికొకరము తండ్రి నాయన ధ్యానించుకున్నట్టే కాదు, కానీ అయ్యా ఇంకా మేము అనేక మంది కాపరులు, అపొస్తలులు నాయన సువార్తికుల ద్వారా మేము వాక్యాలు విని ఆ ప్రకారంగా మేము నడుచుకుంటూ నీ యొక్క ఆశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.